నువ్వేమి చేయలేవు, ఏమి చేయలేవు. సీత ఒక్కసారి సీత, నువ్వు అలా మాట్లాడుతుంటే నా కోరికలు కన్యాకుమారి దాటిపోతున్నాయి సీత. పాల గ్లాస్ పట్టుకోవాల్సిన చేత్తో కత్తి పట్టుకున్నావు ఏంటి సీత? కత్తి పారేసి రా సీత. సీత రా సీత. సీత ఒక్కసారి సీత. ఏ ఈ కత్తి నన్నేం చేస్తుంది? ఆగు సీత, ఆగు సీత. తీయవే, తీయవే, తీ. ఏంటి సీత, సింబాలిక్ గా ఉంటుందని పూజగదిలోకి వచ్చావా? చక్రంతో ఆ విష్ణు వస్తాడా, సోలంతో ఆ శివుడు వస్తాడా? పులి మీద సారీ చేసుకుంటూ కత్తి పట్టుకుని ఆ కనకదుర్గ వస్తుందా? ఎవడొచ్చి కాపాడతాడే నిన్ను? జాడ లేకుండా పోతారు ఈడ చేయతలిస్తే. అది సంగతి. సీత, ఏం జరిగింది? అవినాష్, ఏమైంది సీత? అవినాష్, శ్రీరామ్, నన్ను క్షమించరా. జీతమ్మ తల్లాంటి సీత నాకు దక్కాలనుకున్నాను, కానీ ఆఖరికి నాకు దక్కాల్సిందే దక్కిందిరా. హాస్పిటల్ వెళ్దాం పదరా. బతికేందుకు ఓపిక లేదు, బతకాల్సిన అవసరం లేదురా. అలా మాట్లాడుకురా. కన్న వాళ్ళెవరు తెలియని బతికినా రాదు, కాలేదేదో కావాల్సిందేదో తెలియని తనంలో బతికేసానురా. అన్నం పెట్టిన చేతికి దండం పెట్టకుండా ద్రోహం తలబెట్టాలని చూశాను రా. రే అవినాష్, నేను బతికించుకుంటాను రా. ఎంత చేసినా నా కోసం నువ్వు కన్నీరు కారుస్తుంటే నీ కళ్ళల్లో కనిపిస్తుందిరా నా జీవితం అంతా. నాకు తెలియకుండా పుట్టాను రా, తెలిసి తెలియకుండా పెరిగాను రా. తెలుసుకునే లోపే వెళ్ళిపోతున్నాను రా. తప్పులు చేసి గొప్పవాడిని అయిపోతా అనుకున్నాను రా. పని చేయకుండా ధనవంతుని అయిపోదాం అనుకున్నాను రా. చీడ చేయ తెలిసి జాడ లేకుండా పోతున్నా. తీరికలేని కోరిక అనుకున్నా గాని తీరం లేని కోరిక అనుకోలేకపోయాను రా. అవినాష్, జ్ఞాపకాలే జీవితం రా, జ్ఞాపకాలే శాశ్వతం రా. అమ్మా సీత, నన్ను క్షమించు. అవినాష్, క్షమించు అవినాష్.